జోగులాంబ గద్వాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. భీంనగర్ కాలనీలోని మహమ్మద్ రహ్మత్ పాషా అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న చొరబడి బీరువా తాళాలను బద్దలుగొట్టి దాదాపు 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 6,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. అయితే మహమ్మద్ రహ్మత్ పాషా తన విధులకు వెళ్లిన సమయాన్ని ఆసరగా చేసుకున్న దొంగలు ఇల్లే లక్ష్యంగా చేసుకుని లోనికి చొరబడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 10:30 మధ్యలో నేను వెళ్ళిపోయినా. పోయి ఇప్పుడు వచ్చి 2:30కు చూస్తే ఓపెన్ అయి ఉంది ఇల్లు. లోపలికి పోయి ఏమేమి పోయినాయని చూస్తే బీరో పలగొట్టి ఉంది. దాంట్లో దాదాపు 12 తులాల బంగారం ఉండే, ఒక 60 నుంచి 65 తులాలు వెండి ఉండే, పట్టీలు అవన్నీ ఇక దాదాపు ఏం లేవు, మొత్తం పోయినాయి. నేను డ్యూటీకి పోయి వచ్చేసరికి ఈ టైం అయింది. నేను లంచ్ కొరకు వద్దామని వస్తే ఇల్లు పలగొట్టి ఉంది. నేను 10:45కి ఇంటి నుంచి పోయినా. ఇప్పుడు 2:30 ఆ మధ్యలో వచ్చిన ఇంటికి. వస్తే ఇల్లు పలగొట్టి ఉంది. లోపల పోయి చూసేసరికి అన్ని బీరువా పలగొట్టి ఉంది. 6 నుంచి 7,000 మధ్యలో